హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. ఏపీ పోలీస్ కానిస్టేబుల్స్ నుంచి మనకు హోమ్ గార్డ్ అప్డేట్ అనేది కోర్టు కేసులు పెండింగ్ ఉంది. మనకు అందరికీ తెలుసు, ఆల్రెడీ మనకు 2 కేసులు పెండింగ్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి కీ గురించి. సో మొత్తం 7 తప్పులు ఉన్నాయి. ఈ యొక్క 7 కీ గమనించి మాకందరికి న్యాయం చేయాలని కొందరు అభ్యర్థులు కోర్టుకు వెళ్ళారు. అది కూడా మనకు చూసాం. 2 డేస్ ముందు కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఏమైతే కీ ఇచ్చారో అదంతా మాకు సబ్మిట్ చేయండి అని ఆదేశించారు. మరి ఈరోజు ఇంకొక అప్డేట్ ఏమంటే, ఇది కూడా కోర్టు కేసు పెండింగ్ ఉంది. హోమ్ గార్డ్ వాళ్ళ గురించి ఒక అప్డేట్ అయితే ఉంది. ఇది కూడా కోర్టుకి వెళ్ళారు. మాకు దేహదారుడి పరీక్షలు లేకోకుండా డైరెక్ట్గా మాకు మెయిన్ ఎగ్జామినేషన్కే మాకు ఎంట్రీ ఇవ్వాలని వీళ్ళకి వాదన అనమాట. ఇది కూడా కోర్టు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఒకసారి చూద్దాం ఏమి ఇచ్చిందనేసి. మరి దీంట్లో సంబంధించి మనకి ఏమంటే, కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షకి సంబంధించిన రికార్డు ఉంది కదా. ఇప్పుడు హోమ్ గార్డులకు హైకోర్టులో ఊరట లభించింది. ఎందుకంటే హోమ్ గార్డ్ ఏమైతే అడిగారో వాళ్ళకి అనుకూలంగా అయితే కోర్టు మాదిరి తీర్పు ఇచ్చింది. ముఖ్యంగా ఏమంటే, కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియలో తమను ప్రత్యేక కేటగిరీ ప్రకటించాలి. ఆల్రెడీ మేము అక్కడ పనిచేస్తున్నాం కాబట్టి, డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం కాబట్టి, మాకు రిజర్వేషన్తో సంబంధం లేకోకుండా దేహదారుఢ్య తుది రాత పరీక్షకు మాకు అనుమతించాలా అనేది కోర్టుకు వెళ్ళారు. దీనికి అనుగుణంగానే ప్రస్తుతానికి మాత్రం వీళ్ళకు ఓకే అని చెప్పడం జరిగింది. బట్ దానికి అనుకూలంగా డైరెక్ట్ తీర్పు ఇవ్వకుండా పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలనేసి మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఆదేశిస్తూ తదుపరి విచారణను నవంబర్ 28కి వాయిదా వేయడం జరిగింది. మరి ఇదే సమయంలో మనకు తెలుసు, డిసెంబర్ చివరి వారంలో మనకు పీఈటీ పీఎండీ ఎగ్జామ్ జరగబోతున్నాయి. ఆల్రెడీ గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఒక కోర్టు కేసు పోతా ఉంది. మరి యొక్క కీ గురించి కూడా కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష కీకి సంబంధించిన రికార్డులు కూడా తమకు ఉంచాలనేసి నవంబర్ 18కి వాయిదా వేసింది కోర్టు. అంటే నవంబర్ 18వ తేదీన కీ గురించి తీర్పు రాబోతుంది. అదే మాదిరిగా ఇక హోమ్ గార్డుల గురించి ఇది కూడా నవంబర్ 25న తీర్పు ఇవ్వబోతుంది. మరి ఈ రోజు మనకు ఫైనల్గా తీర్పు ఇస్తుందా లేదని వెయిట్ చేయాల్సిందే. ఒకవేళ ఇచ్చినట్లయితే బాగుంటుంది. ఏదేమన్నా ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది కాబట్టి తుది తీర్పు ఇచ్చి గవర్నమెంట్ అనుకున్నట్లు మనకు డిసెంబర్ చివరి వారంలో మనకు పీఈటీ పీఎండీ ఎగ్జామ్స్ పెడితే, ఆ తర్వాత 1 మంత్ అంతా ఎగ్జామ్స్ జరుగుతాయి. మనకు ఈవెంట్స్ జరుగుతాయి మేబీ జనవరి వరకు. ఆ తర్వాత 1 మంత్ 2 మంత్స్ టైం ఇచ్చినా కూడా మేబీ మనకు మార్చి ఏప్రిల్లో మెయిన్ ఎగ్జామినేషన్ ఉండే దానికి ఒక అవకాశం ఉంటుంది. మార్చి ఏప్రిల్ ఎగ్జామ్ అయిపోతే తిరిగి మనకి 20,000 జాబ్స్ ఉన్నాయని చెప్తున్నారు కదా. దానికి నవంబర్ డిసెంబర్లో న్యూ నోటిఫికేషన్ దానికి లైన్ క్లియర్ అవుతుంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో. సో మొత్తానికి అయితే మాత్రం మీకు ప్రిపరేషన్ మీరు ఆపుకాకండి, కొనసాగిస్తూ ఉండండి. కోర్టు పక్క జరుగుతూ ఉంటాయి. మన యొక్క పీఈటీ పీఎండీకి మీరు ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. చేసేవాళ్ళు సైమల్టేనియస్గా ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవుతూ ఉండండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.